జై తెలంగాణ. ప్రతి సంవత్సరం మన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు మన సనత్ నగర్ శాసనసభ్యులు మిత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారికి, అదేవిధంగా శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులు మధుసూదనాచారి గారు, శాసన మండలి కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గారు బండా ప్రకాష్ గారు, మరి మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ గారు, రవిచంద్ర గారు, శ్రీనివాస్ గౌడ్ అన్న గారు, సత్యవతి రాథోడ్ గారు, రవీందర్ అన్న గారు, కవిత గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, నవీన్ రెడ్డి గారు, కాలేరు వెంకటేష్ అన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, మరి మన కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఇంత అద్భుతంగా జరుపుకోవడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం రాష్ట్రం అంతా కూడా ఒక పండగలాగా జరుపుకుంటా ఉన్నారు. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, కేసీఆర్ అంటే ఒక నాయకుడు కాదు, కేసీఆర్ అంటే 4 కోట్ల ప్రజల భావోద్వేగం. 1954లో మన కేసీఆర్ గారు పుట్టారు. ఇప్పుడు 2024 25వ సంవత్సరం. అంటే కేసీఆర్ గారు పుట్టిన 2 ఏళ్లకే ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపింది ఆనాటి కాంగ్రెస్ పార్టీ. 1969లో మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చినాడు కేసీఆర్ గారి వయసు 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసులో ఆనాడు 69 తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జై తెలంగాణ అని పోరాడిన నాయకుడు కేసీఆర్. ఆ తర్వాత తెలంగాణ ప్రాంత నాయకులు ఇష్టమున్నా లేకపోయినా ఆ ఆంధ్ర పాలకుల పార్టీల చేతుల్లో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ వచ్చారు. కేసీఆర్ గారు కూడా తెలుగుదేశంలో పనిచేశారు. ఎప్పటికప్పుడు తెలంగాణ కోసం పార్టీలో ఉంటూనే మాట్లాడుతూ వచ్చారు. కానీ అన్నీ గమనించిన తర్వాత ఇంకా రాష్ట్ర ఏర్పాటు తప్ప తెలంగాణకు మోక్షం లేదు, సమైక్య రాష్ట్రంలో న్యాయం జరగదనుకున్నారు కనుక ఆనాడు కరెంటు బిల్లులు పెంచితే ఇది తెలంగాణ రైతుల పాలిట ఉరితాడైతుందని చెప్పి అన్నీ ఆలోచించి వందల వేల గంటల మేధోమదనం జరిపి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. కానీ ఆ రోజు ఒక అపవాదం ఉండేది. ఎవరు జై తెలంగాణ అన్నా పదవి కోసమే జై తెలంగాణ అంటున్నారని. 69కి 2001 మధ్య అనేక మంది నాయకులు జై తెలంగాణ అని ఉద్యమాన్ని ప్రారంభించుడు, పదవి రాగానే మధ్యలో వదిలిపెట్టుడు. దానివల్ల ప్రజల్లో ఒక అపనమ్మకం, ఎవరైనా పదవి కోసమే చేస్తారు అనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడ్డది. ఆ అపవాదును తొలగించడానికి ఆనాడు 3 పదవులను గడ్డిపోచలాగా త్యజించి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాడు. ప్రజల్లో నమ్మకాన్ని కలిగించిండు మన కేసీఆర్. డిప్యూటీ స్పీకర్ పదవిని, ఎమ్మెల్యే పదవిని, రాష్ట్ర కార్యదర్శి పదవిని అన్నింటికి కూడా రాజీనామా చేసి ఆ రోజు ఉద్యమాన్ని ప్రారంభించి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు. ప్రొఫెసర్ జయశంకర్ గారు మాతో అనేవాడు, ఎప్పుడన్నా మేము మాట్లాడితే నాకు కేసీఆర్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఈయన నాయకత్వంలో తెలంగాణ వస్తుందని నేను నమ్మిన గనుక కేసీఆర్ వెంట నడుస్తున్నా, కేసీఆర్ను ఆశీర్వదిస్తున్నా అని జయశంకర్ గారు చెప్పారు. అంటే అట్లా జయశంకర్ లాంటి ఎంతో మంది మేధావులు కేసీఆర్ గారి మీద విశ్వాసంతో వారితో కలిసి నడిచిండ్రు. ఆ నమ్మకాన్ని కూడా కేసీఆర్ గారు నిలబెట్టిండ్రు. మనకు తెలుసు, నా అదృష్టం 2001 నుంచి కూడా కేసీఆర్తో పనిచేసే అదృష్టం నాకు దొరికింది. నేను చూసేవాడిని కేసీఆర్ ఎంత మదన పడేవాడో, ఎంత బాధపడేవాడో దగ్గరగా చూసేవాడిని. కొంతమంది కేసీఆర్ గారి మీద వ్యక్తిత్వ హననానికి పాల్పడేవారు. రకరకాలుగా ఆయనను ఎన్ని రకాలుగా బదనాం చేసేవారంటే, ఒకడైతే ఇక బీమార్ అయింది, ఇక లేస్తేనే లేడంటాడు, ఇంకోటి అంటాడు. ఎన్ని రకాలుగా వేధించినా, బాధ పెట్టినా, వ్యక్తిత్వ హననానికి పాల్పడినా మొండి ధైర్యంతో ఆయన పోరాటం చేసిండు, తెలంగాణ వైపు అడుగులు వేసిండు. దట్ ఈస్ కేసీఆర్. ఎక్కడ బాధపడ్డా, కుంగిపోయినా,
వెనుకడుగు వేసిన పదవులకు ఆశపడినా ఇవాళ మనం తెలంగాణలో ఉండే వాళ్ళం కాదు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే అది కేసీఆర్ గారి మొండి పట్టుదల, ధైర్యం, ఆయన పోరాటం వల్ల ఇవాళ తెలంగాణ వచ్చింది. నవంబర్ 29, 2009 ఇది ఇవాళ డిసెంబర్ 17 మనకు ఫిబ్రవరి 17 మనకు ఎంత ముఖ్యమో నవంబర్ 29 కూడా చరిత్ర పుటల్లో అంతే ముఖ్యమైన దినం. ఆనాడు కేసీఆర్ గారు ఇంకా లాభం లేదు, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేదంటే నా శవయాత్ర అని చెప్పి ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నటువంటి నాయకుడు మనం చూసాం. గాంధీజీ గారి సత్యాగ్రహం చూసాం, పొట్టి శ్రీరాములు గారి ఆమరణ దీక్ష చూసాం. మరి నాడు కేసీఆర్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చొని ఢిల్లీ పీఠాన్ని కదిలించి డిసెంబర్ 9, 2009 ప్రకటన వచ్చిందంటే అది కేసీఆర్ గారి దీక్ష ఫలితం అని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా ఆయన ఆ రోజు దీక్ష పూనుకోకపోతే ఇవాళ తెలంగాణ ప్రకటన వచ్చేదా? ఎవడెవడో ఏదో మాట్లాడుతున్నాడు. ఆ రోజు చిదంబరం గారు నాకు బాగా గుర్తు, కేటీఆర్ గారు, మా మధుసూనాచారి గారు, జయశంకర్ గారు అందరం కూడా అక్కడే ఉండేవాళ్ళం. చిదంబరం గారు ఫోన్ చేసి ఢిల్లీ నుంచి కేసీఆర్ గారు దీక్ష విరమించండి, మేము తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. మీ మాటలకు మేము మోసపోం. మీరు స్పష్టంగా ఢిల్లీ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నామని స్పష్టమైన ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్తే తప్ప నా దీక్ష విరమించను అని చెప్పి కేసీఆర్ గారు చెప్పింది. అప్పటికి 11 రోజులైంది. మనిషి ఆ మంచం మీద నుంచి ఒక్కొక్కసారి వణుకుతో దాదాపు ½ ఫీట్ ఎగురుతా ఉండే బాడీ, తన కంట్రోల్లో తాను లేదు. కానీ ఆ పట్టుదల మాత్రం సడలేదు. మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, ఎంతో బాధపడ్డాం. కానీ ఆయన మాత్రం కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందంటేనే దీక్ష విరమిస్తా అన్నాడు. ఆ రోజు మీరే రాసి పంపండి అంటే జయశంకర్ సారు తన స్వహస్తాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాసి ఢిల్లీకి పంపిండు. గదే చిదంబరం గారు ఢిల్లీ నుంచి అనౌన్స్ చేసింది. అది ఆ రకంగా తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తేవడమే కాదు, తెచ్చిన తెలంగాణను, అప్పుడే పుట్టిన బిడ్డను కన్న తల్లి ఎంత ప్రేమగా పెంచుకుంటుందో కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణను ఒక తల్లిలాగా తీర్చిదిద్దాడు. ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఈ తెలంగాణను బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేసింది. ఏ తల్లైనా పుట్టిన బిడ్డను నాకంటే గొప్పగా ఉండాలని, బంగారు భవిష్యత్తు ఉండాలని ప్రతి తల్లి తన కొడుకు కోసం, తన బిడ్డ కోసం తపిస్తుంది. అలా కేసీఆర్ గారు ఈ సాధించిన తెలంగాణను త్రాగునీటిలో, సాగునీటిలో, విద్యుత్ రంగంలో ఏ రంగం తీసుకున్నా ఈ దేశానికి రోల్ మోడల్గా, అన్ని రాష్ట్రాలకు ఒక మోడల్గా, ఒక దిక్సూచిగా తెలంగాణను తయారు చేసింది. కేసీఆర్ కు తెలంగాణకున్న బంధం ఇది పేగు బంధం, తల్లి బిడ్డల బంధం. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలకు ఉన్న బంధం. కొంతమంది తెలిసి తెలియక మాట్లాడుతుంటారు, కానీ కేసీఆర్ ప్రతి నిమిషం తెలంగాణ కోసమే ఆలోచించిండు. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను 2020 మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు. నువ్వు 2020 ఆడతావేమోగా, నువ్వు 2020 ఆడవు. వాస్తవంగా నువ్వు 2020 దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్కి ఆడతావు. అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి, నీదంతా తొండి మ్యాచ్ ఉంటుంది, తొండి ఎగ్గొట్టే మ్యాచ్. ఏంది నీ మాటల్లో తొండి, హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటుంది నీ దగ్గర. కానీ కలెక్షన్లో మాత్రం 2020 ఆడతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు. ఆగమాగం ఉండవు నువ్వు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని 2020 కలెక్షన్ స్టార్ట్ చేసినావు. కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు. ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు, వన్డే అయినా అద్భుతంగా ఆడతాడు, 2020 అయినా ఆడతాడు. ఎప్పుడు ఏదాలలో గదా ఆడతాడు. కేసీఆర్ ఎప్పుడు ఏదాలలో ఆడతాడు. అవసరమైతే డిఫెన్స్ కొడతాడు, అవసరమైతే 6 కొడతాడు. కానీ ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా, ఎక్కడ పోయినా ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆరే రావాలి, మా కేసీఆర్ మాకు కావాలి అని ప్రతి నోట. ఇది నేనేదో ఉపన్యాసం కోసం చెప్తలేను. కారులో పోతా ఉంటే సిగ్నల్ పడితే పాపం ఉన్నది, ఇట్లా తలుపు కొట్టి అద్దం దించి సార్ కేసీఆర్ కావాలి, మళ్ళా మనమే రావాలి, వీడు బాగలేడని. అది ట్యాక్సీ డ్రైవర్ కావచ్చు, ఆటో డ్రైవర్ కావచ్చు, అది ఎవరన్నా కానీ
ఆ రోడ్డు మీద పోయే పిల్లలు కావచ్చు మళ్ళీ కేసీఆర్ కావాలని మాట్లాడుతున్నారు. ఇది ఈరోజు తెలంగాణ సమాజం కోరుకుంటుంది. ప్రజలకు అర్థమైంది. ఎప్పుడన్నా ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు. కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం, పేగు బంధం. ఇవాళ అందరూ కూడా కేసీఆర్ని కోరుకుంటున్నారు. జనరల్ ఏమంటారు, ఓటమి విజయానికి నాంది అంటారు. మనం మొన్న ఓడితే ఓడొచ్చు, కానీ రేపు భవిష్యత్తులో మరో 3 టర్ములు బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇది నాంది కాబోతా ఉంది. సరే అది ఎప్పుడు వస్తాయా ఏమొస్తాయా రాని, కానీ అందరూ కూడా ఇలా కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నారు. నిజానికి కేసీఆర్ లేకపోతే ఈ తెలంగాణ వచ్చేదా ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరో ఎంతో మంది మాట్లాడుతుండు, ఒకటి తెచ్చినామంటుండు, ఇంకొకటి ఇచ్చినామంటుండు, కానీ ఇలా తెలంగాణ వచ్చిందంటే, ఢిల్లీ కదిలిందంటే దానికి ఒకే ఒక్కడు కారణ జన్ముడు మన కేసీఆర్. ఆ కేసీఆర్ గారి జన్మదినం ఈరోజు మనందరం కూడా ఇంత ఉత్సాహంగా మా తలసాని సీనన్న నాయకత్వంలో జరుపుకోవడం చాలా సంతోషం. సీనన్న గారిని ఇంత అద్భుతంగా ఆ పాటలు కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు హృదయపూర్వకంగా సీనన్నకు నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు పెద్దలు, ఈరోజు మన పార్టీ అధ్యక్షులు గౌరవ తెలంగాణ జాతిపిత, నా ఒక్కడికే కాదు మీ అందరికీ కూడా బాపు పెద్దలు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మాజీ మంత్రివర్యులు అన్న తలసాని సీనన్న గారు, గౌరవనీయులు పెద్దలు, 2001లో పార్టీ పుట్టిననాటి నుంచి కేసీఆర్ గారితో కుడిభుజంగా ఉంటూ మరి నేటికి అదే ఉత్సాహంతో ప్రతిరోజు ఏదో ప్రజాసేవలో నిమగ్నమయ్యే మా బావగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ హరీష్ రావు గారు, గౌరవనీయులు శాసన మండలిలో ప్రతిపక్ష నేత మాజీ స్పీకర్ మాన్యులు పెద్దలు మధుసూదనాచారి గారు, గౌరవనీయులు పెద్దలు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులైన బండా ప్రకాష్ అన్న గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ శ్రీమతి సత్యవతి అక్క, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ అన్న, మాజీ మంత్రివర్యులు మహమూద్ అలీ సాబ్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, మాలోత్ కవిత గారు, రవీందర్ అన్న గారు, ఇంకా వేదిక మీద ఉన్న మా తలసాని సాయి, రావుల చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు, పేరు పేరున వేదిక మా అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్న గారు, నగేష్ అన్న గారు, ఇంకా అందరికీ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈరోజు కేసీఆర్ గారికి మీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు, మీ మంచి దీవెన అందించడానికి విచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం, ధన్యవాదం. సాధారణంగా ఒక బిడ్డకు తన తండ్రి తల్లి అంటే గొప్ప హీరో వర్షిప్ ఉంటుంది. మా నాయన హీరో అనుకుంటారు ఎవరైనా, కానీ కేసీఆర్ గారి కడుపున పుట్టిన బిడ్డగా నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. ఎందుకంటే మా నాన్న నా ఒక్కడికే హీరో కాదు, మా నాన్న మొత్తం తెలంగాణ జాతికి హీరో, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు హీరో, తెలంగాణకు విముక్తి కల్పించిన ఒక మహానుభావుడు, ఒక కారణ జన్ముడు కడుపున నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. నిజంగా అప్పుడప్పుడు ఇప్పుడే పెద్దలు చెప్తా ఉంటే కొన్ని సినిమా రీల్ లాగా మనసులో తిరుగుతూ ఉండే వారు చెప్తున్న కొన్ని మాటలు. కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించినాడు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినారు. మీడియా పవర్ లేదు, మనీ పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం, జనబలం. దానితోనే ఆనాడు 25 సంవత్సరాల కిందట పార్టీని పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము గంట వివరంగా చెప్పినారు. ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఈ రోజున్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు. కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరపున స్వప్నించి ఒక కలగని, ఆ తర్వాత 25 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సావు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు. ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి, కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా, కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా
మనందరి లక్ష్యం ఒకటే కావాలా. గత 14-15 నెలలుగా రాష్ట్రంలోని ఏ మూలకి పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పట్టణానికి పోయినా, ఏ మనిషిని ఒకసారి ఇట్లా కదిపినా, ఆటో డ్రైవర్ కావచ్చు, రైతన్న కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, ఒక చెల్లె కావచ్చు, ఒక ఆడబిడ్డ కావచ్చు, ఎవ్వలను కదిపినా ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది, మళ్ళీ కేసీఆర్ రావాలే, కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలే అనే ఒకటే మాట వినబడతా ఉన్నది. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్లు పనిచేద్దాం. ఒకటే ఒక్క లక్ష్యం, మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. ఒకటే లక్ష్యంతో ముందుకు పోదాం. రెండో ఆలోచన లేకుండా, రెండో అభిప్రాయమే లేకుండా అందరం కూడా ఆ మహానుభావుడికి ఇచ్చే కానుక, ఆయనకు మనం ఇచ్చే బర్త్డే గిఫ్ట్ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తెలంగాణ అనే పసిగుడ్డును తండ్రి చేతిలో పెట్టడమే మనం ఇచ్చే గిఫ్ట్ అవుతుందని చెప్పి మళ్ళొకసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తూ, ఇంతకంటే ఎక్కువ చెప్పేది ఏం లేదు. అన్నకు సీనన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అదే పద్ధతుల్లో అదే స్థాయిలో ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని చేసిన సీనన్నకు, మా తమ్ముడు తలసాని సాయి కిరణ్ కి, బ్రహ్మాండమైన పాటలు అద్భుతంగా పాడిన మా తమ్ముడు సందీప్, మానుకోట ప్రసాద్, మహేష్ గారు, మన తమ్ముడు బందూక్ లక్ష్మణ్ గారు, పేరు పేరున అందరికి కూర్చొని ఒక్క నిమిషం, తమ్ముడు కంటోన్మెంట్ మాజీ బోర్డు సభ్యుడు మహేష్ రెడ్డి గారు ఒక మంచి చెక్కును అందించబోతా ఉన్నారు. పెద్దలు మత్స్యనాచారి గారికి, హరీష్ రావు గారికి ఏలం కొడతా ఉన్నారు. ఒక చెక్కును కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా క్యాన్సర్ కేర్ సెంటర్ ఉంటుంది ఇక్కడ స్పర్శని, వారికి విరాళంగా ఇస్తా ఉన్నారు మహేష్ రెడ్డి గారు 3 లక్షల రూపాయలు. గట్టిగా చప్పట్లు కొట్టాల, మంచి పని చేస్తున్నారు. జై తెలంగాణ. టీజే స్టార్ట్ చేయమని.